ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ముఖ్యంగా సినిమాలో కోవయ్య సరళ గారు ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవునండి. షోడాని చోడా అన్న అవును. అట్లా మెలిపెట్టి అనడం, అవును. జోడా అంటది. అట్లా మెలిపెట్టి అనడం. ఉం. సో ఆ టైమింగ్ ఎవరు పట్టుకున్నారు, ఎలా రాశారు అది? అంటే సార్ ఇది డైరెక్టర్ సీన్ రైటర్ సీన్ రాస్తాడండి సార్. డెఫినెట్గా సార్ ఒక కొత్త హీరో వచ్చాడు, ఏమైనా చేయించవచ్చు, కామెడీ చేయించడం కరెక్ట్. స్వతహాగా తన కామెడీ టైమింగ్ పంచ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. కామెడీ చేయటం అంత ఈజీ కాదు సార్. కామెడీ డైలాగ్ చెప్పొచ్చేమో, డైలాగ్తో నవ్వించవచ్చేమో, కానీ కామెడీని ఎక్స్ప్రెషన్ తోటి డైలాగ్ పంచ్ తోటి చేయటం అనేది టైమింగ్ అండి, ఓన్లీ టైమింగ్ సార్. ఈ ఇండస్ట్రీలో అంత టైమింగ్ ఉన్న ఏకైక ఆర్టిస్టు ఓన్లీ ఫస్ట్ 1 to 10 ఒకరే వస్తారండి, చిరంజీవి గారు సార్. అంటే టైమింగ్, కామెడీ టైమింగ్ ఉంటుంది సార్. ఆ టైమింగ్లో పడితేనే కామెడీ పండుద్ది. కరెక్ట్. టైమింగ్ దాటితే అది అపహాస్యం అయిపోద్ది. అవును. అలా చిరంజీవి గారు ఏం చెప్పారంటే 1 to 10 ఆయనే సార్ కామెడీలో. అంటే ఆ పంచి అంత గొప్పగా చెప్పగలిగే కెపాసిటీ ఉన్న మనిషి అండి ఆయన సార్. అప్పుడు ఈ దీంట్లో ఎందుకు చెప్పానంటే బ్రహ్మానందం గారు, కోవయ్య సరళ అందరూ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు కాబట్టి అంత పెద్దవాళ్ళు అయ్యారు. కానీ వీళ్ళందరికంటే హీరో అయ్యి ఉండి ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది. కరెక్ట్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది టైమింగ్ సార్. కామెడీ చేయటం మెయిన్. అందుకునే సార్ కొత్త వాళ్ళని కామెడీ చేసి పండించలేమండి. కామెడీగా ప్రూవ్ చేసుకున్నామండి మనం వేషం ఇవ్వగలం తప్ప ఒక మనిషిని తీసుకొచ్చి కామెడీ రాని వాళ్ళని కామెడీ చేయించలేము. స్వతహాగా ఉండాలండి. ఉన్నావాడిని మనం కామెడీ చేయించగలం. ఇప్పుడు స్వతహాగా లేని హీరోని ప్రేమించడం, హీరోలో స్వతహా లేదు, చెప్పు చేయొచ్చు, యాక్షన్ చెప్పు చేయొచ్చు, డాన్స్ చెప్పు చేయొచ్చు, కానీ కామెడీ టైమింగ్ మాత్రం ఒరిజినల్గా భగవంతుడు ఇవ్వాలి సార్. అది మాత్రం కన్ఫర్మ్. సో అక్కడ వీళ్ళిద్దరూ ఆల్రెడీ పండిపోయారు కాబట్టి ఆ కామెడీ వర్క్ బాగా పండిపోయారు. డైలాగు అటువంటి డైలాగ్ ఉంది. ఆ టైమింగ్లో నాకు బాగా నాలెడ్జ్ ఉంది. కాబట్టి అంత పండటానికి ఒకసారి చదివి వినిపించరా అనేవాడు ఆయన. ఆ టైమింగ్లోనే వినిపించేవాడు నేను. అలాగే కోవయ్య సరళ గారికి తమిళ్ రాదు కదా, తెలుగు రాదు కదా, ఆవిడ తమిళ్లో రాసుకునేది. నేను టైమింగ్లోనే డైలాగ్ చెప్పేవాడిని. డైరెక్ట్ టైమింగ్లో చెప్తే ఆర్టిస్ట్ టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్ అయితే ఇంకేముందండి, ఆటోమేటిక్గా పండుద్ది కదా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా గురించి, అందులో ఒక క్యారెక్టర్ గురించి నాది సీరియస్ క్వశ్చనే. అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాలి ఆ క్యారెక్టర్ గురించి. ఇలా ముగ్గురు జాబ్స్ పోయిన తర్వాత బెంగళూరులో నాకు ఒక రిచ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే రవితేజ గారు. చాలా చిన్న క్యారెక్టర్, అంటే అప్పటికి ఇంకా ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంత చిన్న క్యారెక్టర్ చేసిన రవితేజ గారు తర్వాత కాలంలో ఇప్పుడు మాస్ మహారాజా అయిపోయారు. సో ఆ టైంలో ఎలా ఉండేవారు ఆయన? అసలు జోయిల్గా ఇప్పుడు ఎలా ఉంటున్నాడు స్క్రీన్ మీద ఆయన రియల్ లైఫ్ కూడా అదేనండి సార్. అసలు ఈగోగా ఉండటం కానీ, లేకపోతే మాట్లాడకుండా స్టైలిష్గా ఉండటం అదేమి లేదండి. అది అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు అలా ఉన్నాడు సార్. అంటే చాలా జోయిల్గా ఉంటాడు సార్ మనిషి. సెట్లోకి వస్తానే అలా భుజమే చేసే అలా ఉంటాడు. ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ప్లస్ ఆ క్యారెక్టర్ ఆయనకి చాలా ప్లస్ అయింది. ఎందుకు ప్లస్ అయిందంటే సార్, సమాజంలో 70% వాళ్ళే ఉన్నారు. అవతల వాళ్ళని మోసం చేసి తను చేయలేను అని చెప్పలేడు. చెప్పకుండా వీడు బిల్డప్ ఇచ్చుకుని చేయలేకపోవటం, ఒకవేళ చేసినా ఇది ఏదో పని చేయించడం, దాంట్లో ఇరుక్కోవడం అనేది ప్రజెంట్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అవును. అంటే 25 సంవత్సరాల క్రితం అటువంటి ఇప్పుడు ప్రతిరోజు జీవితంలో చూస్తున్న క్యారెక్టరు అప్పుడే మనం రావటం వల్ల ఆ క్యారెక్టర్కి అంత చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టుగా దాంట్లో ఫన్నే కాదు, దాంట్లో చాలా నిజాయితీ ఉంది. దాంట్లో ఫ్రెండ్స్ కోసం వాడు ఏం చేశాడు, వాడి జీవితం బ్యాడే, కానీ బ్యాడ్ అని చెప్పుకోడు కదా, క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పుకోడు కదా. అయినప్పటికీ ఫ్రెండ్స్ని ఏదో చేయాలనే మంచితనం ఉంది. ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు చేయరేమో, చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలు బాగోనో మంచితనం ఉంది. ఇలాగా దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎందుకు అంత పర్టికులర్గా అడిగానంటే, నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ నేను ఒకసారి సినిమా చూస్తున్నాను.
నా కొడుకు చూస్తా నా కొడుకు గుర్తుపట్టాడు. ఈయన అంత పెద్ద హీరో గదా! అంటే వాడికి ఆ ఎనక జర్నీ అంతా అది తెలీదు. తెలీదు చిన్న కదా. వయసు. ఈయన అంత పెద్ద హీరో గదా! ఈయన్నేంది పోలీసులు కొడుతున్నారు, కాలుతో కొడుతున్నారు 'రవితేజ' గారిని. చాలా పెద్ద హీరో గదా! అని చెప్పి అడుగుతున్నాడు ఆడు. ఆ, అడిగినప్పుడు నాకు నిజంగా అనిపించింది. ఎక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, ఎక్కడ మాస్ సినిమాలు, ఎక్కడ మాస్ మహారాజా. అవునండి. కానీ ఇది వెరీ గుడ్ పర్సన్ అండి. ఆయన మాత్రం చాలా ఇప్పటికీ చాలా గౌరవంగా ఉంటాడు. జోయల్గా ఉంటాడండి, సెట్లో చాలా జోయల్గా ఉంటాడు ఆయన. సార్ అండ్ కోవై సరళ గారిది అండ్ బ్రహ్మానందం గారిది ఫైట్ మొత్తం ఒకే సింగిల్ షాట్లో ఉంటుంది మొత్తం. అవునండి, బయట అంతా సింగిల్ షాట్ ఉంటుంది, లోపల సింగిల్ షాట్, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సింగిల్ షాట్ ఉంటుంది. అవును. అసలు ఇప్పటికీ కూడా అసలు అది భయంకరమైన కామెడీ, కింద పడి దొర్లి నవ్వుతాం అనమాట. సో ఎలా హ్యాండిల్ చేశారు ఆ రోజు సెట్? సార్ అది రావటానికి మాత్రం వాళ్ళిద్దరు కష్టం అండి. సార్ యాక్చువల్గా సార్ అది మన బ్రీతింగు, ఉమ్, టైమింగు, ఒకసారి చేస్తే అలసిపోయి రెండోసారి చేయలేం అనుకునే. ఇప్పుడు హీరో అనుకోండి సార్, బాగాలేదు అంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు లేదు 1 మోర్ చేద్దాం సార్ అంటారు. ఉమ్, ఇప్పుడు కామెడీ చేసి ఆర్టిస్టులు జనరల్గా సరిపోతులే మేము చేసాం కదా అనుకుంటారు. ఉమ్, ఉమ్, కానీ దానికి మాత్రం చెప్పాలండి, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మానందం గారు ఫస్ట్ చేసారండి వాళ్ళు. సార్ సీన్స్ చదివాను, ఇలా ఉన్నాయా ఇలా ఉన్నాయా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కట్ అవుద్దని చెప్పాను. చేశారు. చేసిన తర్వాత నాకైతే అది నచ్చలేదు సార్. నా సార్ ముఖం చూసి ఏంటి అలా ఉన్నావేంట్రా అని అడిగాడు. ఉమ్, నాకు అంతగా లేదు, చేస్తే బెటర్గా ఉంటుంది. ఉమ్, చెప్పు, దాంతో ఒక మాట చెప్పు అన్న, అంటే ఆవిడతో ఒక మాట చెప్పు అని. ఉమ్, సరే ఇలా సరే అన్నారు. ఇద్దరు చూసుకున్నారు, చేద్దాం అనుకున్నారు. ఉమ్, ఏం కావాలో చెప్పు అన్నారు. చెప్పాను, అన్న దాంట్లో సరైన ఇది లేదు, ఏదో చేసేసామన్నట్టుగా ఉంది నాకు, ఇది చేశారు. సార్ అంటే ఫస్ట్ సెకండ్ సైడ్ చేయడమే గొప్ప. అంటే మనిషి అలసిపోతాడు కదా. అవును. 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు, ఇచ్చారు, చేశారు. సెకండ్ టైం కూడా నా ముఖం హ్యాపీగా ఓకే అని చెప్పలేకపోయాను. ఉమ్, పిలిచాడు, ఏంటి ఓకే చెప్పలేదేంటి అని అన్నాడు. లేదన్నయ్య, నాకు ఏదో 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 మిస్ అవుతుందన్నయ్య, ఇది చాలా ఇంపార్టెంట్ సీను, ఇది జీవితంలో సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయే సీన్ ఇది. కరెక్ట్. ఎందుకంటే ఒక భార్య మొగుడు చేస్తున్న తప్పుడు పనులు బరాయించి ఒక్కసారిగా బరస్ట్ అవుద్ది. అరెస్ట్ అవుద్ది. అది జీవితంలో రేపొద్దుట అదిగో అలా అలా ఉంటుంది తెలుసా అన్నట్టుగా ఉండాలి సీను, అని ఏదో మిస్ అవుతుందన్న. సరే ఇల్లు అన్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మోహన్ గారు ఏంటి అన్నారు. ఒక 1 మోర్ చేద్దాం, చేయాలి 1 మోర్ చేయాలి అన్నారు ఆయన. అంటే ఇలా రా అంటే వెళ్ళా, ఒకసారి చేసి చూపించరా. ఉమ్. అంటే మీ మైండ్లో ఏముందో. ఉమ్. ఉమ్, పనిప్రసాద్ అని చెప్పి ఆయన లేడు, ఇప్పుడు కాలం చేశాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. స్టేజ్ మీద మీ ఇద్దరం కో ఆర్టిస్టులు. సార్ అతను మనిషిని చూడటాకే నడక అది కామెడీ టింజ్లో ఉంటాడు అతను. మేమిద్దరం కలిపి, నేను బ్రహ్మానందం, తను కోవై సరళ ఉమ్, చేసి చూపించాను. ఓకే. చేసి చూపిస్తే ఓకే అన్నారు. వాళ్ళిద్దరు 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు, ఏదో మాట్లాడుకున్నారు, అలా తిరిగారు, పైకి వెళ్ళారు, అలా చేశారు. ఓకే టేక్ అన్నారు, చేశారు. అదే దాంట్లో ఉంది, సినిమాలో ఉంది. సో ఆ ఫైనల్ షాట్ ఫైనల్ షాట్ ఏమో సినిమాలో ఉంది, మేము చేసి చూపించింది. అంటే వాళ్ళు చేసినప్పుడు నుయ్యి ఎక్కుతాం లేదు, బకెట్ అనటం లేదు, ఇవన్నీ కూడా నేను ఆడు కలిసి ఇలారా ఇక్కడ పైకి ఎక్కుతావు నువ్వు, తన్నేస్తావు, అలా జంప్ చేస్తావు, అదే అడ్డు ఉంటుంది, అడ్డు పట్టుకుంటావు, ఇలా మళ్ళీ కర్ర తీసుకుంటావు, ఇవన్నీ అనుకుని అయితే వాళ్ళిద్దరూ యాస్టీ చేశారండి. యాస్టీ చేశారు. యాస్టీస్ కంటే 10% ఎక్కువే చేశారు. అది అప్పుడు ఓకే అయింది సార్. అది సార్ ఈ మొత్తం సీన్ని ఒక పెద్ద ఆయన పక్క నుంచి గమనిస్తా, అది కరెక్ట్గా అదే టైంలో రామానాయుడు గారు లోపలికి వచ్చి అంటే జనరల్గా ఇటువంటి సీన్కి అయితే అరుపులు ఉంటాయి, అలుపులు ఉంటాయి, కాముగా ఉండదు కదా, అరుపులు ఉంటాయి, జనాలు నవ్వుతారు, క్లాప్స్ కొడతారు. ఈ ఎడావిడ అంటే చూస్తే ఎవరు ఇద్దరు కొట్టుకుంటున్నారు సెట్లో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. వెళ్తూ కారే పురే అంటే లోపల గ్లాసెస్ ఉన్నా గొడవ వినపడుతుంది, అంటే ఎంత గట్టిగా జరుగుతుందో గొడవ చూడండి. ఆపి గొడవ చూడడానికి దిగిపోయాడు ఆయన. దిగి చూస్తే ఏంటి 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 అని ముందుకు వస్తే సార్ రిహార్సల్ చేసి చూపిస్తున్నాడు రాజేంద్ర రెడ్డి గారు. ఆయన స్టూడియోలోనే సెట్ చేశారు.
అయ్యే వరకు ఉండి ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. నెక్స్ట్ నా సినిమా చేద్దిగానే సినిమా సురేష్లో సినిమా చేద్దిగానే అని అన్నారనమాట. ఉమ్.